హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. తెలంగాణ ఆర్టీసీ టీజీఎస్ ఆర్టీసీ కొత్త వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఈ ప్రాజెక్ట్ పేరే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేటువంటి ప్రాజెక్ట్ అనమాట అండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన చూసినట్లయితే కనుక డోర్ టు డోర్ సేవలు, అలాగనే లాస్ట్ మైల్ కనెక్టివిటీ, మరింత ప్రయాణం సులభకరం సంబంధించినటువంటి వివరాలన్నిటినీ, దీనికి సంబంధించిన ఒక యాప్ అనేటువంటిది, ఇటువంటి పూర్తి వివరాలు, అసలు ఈ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అట్లానే మీకు ఇన్ఫర్మేషన్ పర్పస్గా కూడా ఇది ఉంటుంది అన్నట్లు ఈ వీడియో అనేటువంటిది నేను మీకు చేయడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక మనం ఏం మాత్రం లేట్ చేయకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే టీజీఎస్ ఆర్టీసీ బస్సు ప్రయాణాలను ఆటో సేవలతో అనుసంధానం అంటే ఇంటిగ్రేషన్ చేస్తుంది అనమాట అండి. అంటే టీజీఎస్ ఆర్టీసీ మన ప్రయాణికులు చేసేటువంటి బస్సు ప్రయాణంతో ఆటోని అనుసంధానం చేస్తుంది. అంటే ఈ రెండింటిని కలుపుతుంది, మర్జ్ చేస్తుంది, ఇంటిగ్రేట్ చేస్తుంది అనమాట. ఇంటిగ్రేషన్ చేయడానికి చర్యలు అనేటువంటి చేపట్టడం జరుగుతుంది. దీని గురించి అని చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీని స్వయాన అనేక ఈవీ తయారీ సంస్థల కంపెనీలతోటి చర్చలు జరుపుతుంది అనమాట. కేవలం ఈ ఈవీ తయారీ సంస్థలు, ఇది ఆటో గురించి అనమాట అండి, ఆటోల గురించే, మిగతా వెహికల్స్ గురించి కాదనమాట. సో ఈవీ తయారీకి సంబంధించిన ఆటోల గురించి చర్చలు అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. దీని ద్వారా ఏంటంటే ప్రయాణికులకు డోర్ టు డోర్ సేవలు, రవాణా సేవలు అందించడం ప్రధాన లక్ష్యంగా టీజీఎస్ ఆర్టీసీ తీసుకోవడం జరుగుతుంది. ఈ సేవల గురించి చెప్పేసి టీజీఎస్ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ అనేటువంటి మొబైల్ యాప్ ఏదైతే ఉందో దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. సో దీని ద్వారా ఈ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేటువంటి చేస్తున్నట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. ఇంతకీ ఈ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ యొక్క లక్ష్యాలు ఏంటి? ఎందుకంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక గవర్నమెంట్ లేకపోతే ఎవరైనా కానీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారంటే దానికి కొన్ని లక్ష్యాలు, దాని ద్వారా ప్రయోజనాలు అనేటువంటిది ఉంటుందన్నమాట. సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతానమాట అండి. ఈ లక్ష్యాలు ఏంటంటే, ప్రయాణికులకు ఒకే యాప్లో బస్సు మరియు ఆటో బుకింగ్ అనేటువంటి చేస్తారు. చివరి మైల్ అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్య పరిష్కారం తీరడం జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు మనం చూసుకున్నట్లయితే కనుక బస్సు దిగిన తర్వాత మన దిగిన దగ్గర నుంచి మన గమ్యస్థానం చేరడానికి కొన్ని కిలోమీటర్లు అనేటువంటిది డిస్టెన్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ఈ కిలోమీటర్ డిస్టెన్స్ అనేటువంటిది కొన్ని టైంలో కొన్ని రీజియన్లో మనకి దిగిన టైం బట్టి వాటిని బట్టి ఆటోలు అనేటువంటిది ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండదన్నమాట అండి. సో దీనిని నివారించడానికి అని చెప్పేసి ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ద్వారా ప్రయాణికులు వారు బస్ స్టాప్ దిగిన తర్వాత నుంచి వారి ఇంటికి వెళ్ళడానికి కూడా ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీస్ సమస్య పరిష్కారం అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే కొన్నిసార్లు ప్రయాణం అనేటువంటిది అర్ధరాత్రిలో దిగడం జరుగుతుంది అనమాట. సో ప్రయాణికుల ప్రయాణం అనేటువంటిది ఇంటికి సేఫ్గా రీచ్ అవ్వడం కూడా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ టీజీఎస్ ఆర్టీసీ ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పరిష్కారాన్ని తీసుకోవడం జరిగింది. అలాగనే ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణ సమయం తగ్గించడం, నగర రవాణాను మరింత సులభతరం చేయడం అనేటువంటిది టార్గెట్స్గా పెట్టుకోవడం జరిగింది అనమాట అండి. అలాగనే ఈ ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ యొక్క ప్రధాన ఫీచర్లు చూసుకున్నట్లయితే కనుక బస్ ట్రాకింగ్, సమీపంలో ఉన్నటువంటి ఆటో వివరాలు, ఆటో బుకింగ్ సౌకర్యం, ఇంటి వద్ద నుండి బస్ స్టాప్కి ఆటో బుకింగ్ సేవ, బస్ దిగిన తర్వాత గమ్యస్థానానికి ఆటో సేవ, డిజిటల్ చెల్లింపుల అవకాశం అనేటువంటిది, ఇటువంటి మెయిన్ ఫీచర్స్ అనేటువంటిది ఇందులో వేయడం జరిగింది అనమాట అండి. ఈ మెయిన్ ఫీచర్స్ అనేటువంటిది ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వారికి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు దిగిన వెంటనే, అంటే ఇంటి దగ్గర నుంచి మీరు ఆటో బుక్ చేసుకుని డైరెక్ట్ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు వచ్చినటువంటి బస్సుకి అక్కడ నుంచి మీరు దిగిన తర్వాత మీరు రీచ్ అవ్వాల్సిన పాయింట్కి మళ్ళీ ఆటో బుక్ అనమాట. సేమ్ ఒకటే ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనేటువంటి చేస్తుంది. ఇది కూడా డిజిటల్ పేమెంట్స్ అనేటువంటి చేసేటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కలిగించడం జరుగుతుంది అనమాట అండి. ఇంతకీ ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఏంటంటే, ప్రయాణికుడు తన ఇంటి వద్ద నుండి ఆర్టీసీ బస్ స్టాప్కి ఈ ఆటో ఎక్కి సమీపంలో ఉన్నటువంటి బస్ పాయింట్కి చేరుకోవచ్చు అనమాట. ఫస్ట్ మైల్ వచ్చేసి ఇంటి వద్ద నుంచి, అంటే మన ఇంటి నుంచి బయట అడుగుపెట్టిన తర్వాత ఆటో ఎక్కేసి సమీపంలో నుంచి బస్ స్టాప్కి వెళ్ళిపోవడం, దీన్ని ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఏంటంటే, ప్రజా రవాణా ద్వారా, అంటే బస్సు, మెట్రో, రైలు ద్వారా
చివరి స్టాప్ నుంచి ప్రయాణికుడు తన ఇంటి గమ్యస్థానానికి చేరేదాన్ని లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారనమాట అండి. సో ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ ప్రాసెస్ అనమాట అండి. దీని ద్వారా ప్రయోజనాలు చూసుకున్నట్లయితే కనుక ప్రజా రవాణాపై విశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది. అలాగనే ట్రాఫిక్ రద్దీ తగ్గేటువంటి అవకాశం, కాలుష్యం తగ్గుతుంది. ఎందుకంటే అన్ని ఈ వెహికల్సే కాబట్టి సో ఆ కాలుష్యం అనేటువంటిది డ్రాస్టిక్గా తగ్గుతుంది. అలాగనే ఆటో డ్రైవర్లకు అదనపు ఉపాధి. యూజువల్గా రెగ్యులర్ చూసుకున్నట్లయితే కనుక ఆటో డ్రైవర్లకు వారు బుక్ చేసుకునేటువంటిది, లేకపోతే వారు డైలీ నడుపుతున్నటువంటి ఆటోలకు వచ్చేటువంటి దాంతో పాటుగా ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్ కింద ఉంటుంది అనమాట. వాళ్ళ అమౌంట్లో ఇది ఎక్స్ట్రా యాడ్ ఆన్ కింద వర్క్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా ప్రయాణికులకు సమయం మరియు ఖర్చు అనేటువంటిది ఆదా అవుతుంది అనమాట అండి. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ యాప్ అనేటువంటిది ఇది ప్రస్తుతానికి ప్రాజెక్టు దశలో ఉందన్నమాట అండి. ఇది రూపుదాల్చి దీన్ని కనుక ప్రారంభించినట్లయితే కనుక మన దేశంలోనే ఫస్ట్ స్టేట్ అవుతుంది అనమాట అండి. తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ స్టేట్ అవుతుంది అనమాట అండి. ఇటువంటి ప్రజలకు రవాణాకు సంబంధించినటువంటి మంచి సౌకర్యం కలిగించినటువంటి స్టేట్గా తెలంగాణ ఫస్ట్ స్టేట్గా నిలవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాపుతుంది. బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి, మెయిన్గా తెలంగాణ రీజియన్లో ఉన్నటువంటి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.